ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నేటి దేవుని వాక్యము మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను. ఈ మాటల గురించి మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ మనము దేవుని యొక్క గొప్పతనం ఏంటి అని గనక ఏలియాను అడిగితే బహుశా అతడు చెప్పేటటువంటి సమాధానం ఇలా ఉండవచ్చు. దేవుని గొప్పతనం ఏంటంటే అంతా అయిపోయింది అనుకున్నటువంటి స్థలమందే క్రొత్త ఆరంభాలను చేయటం, క్రొత్త ఆరంభానికి నాంది పలకటం అనేటువంటిది దేవుని యొక్క గొప్ప జ్ఞానమునకు నిదర్శనం, ఆయన గొప్పతనం అని ఆయన చెప్పవచ్చు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో సందర్భం ఏమిటంటే, ప్రవక్త అయినటువంటి ఏలియా తన జీవితంలో విశ్వాసముతోనూ దేవుని యొక్క సహాయముతోనూ ఎన్నో విజయాలు సాధించాడు. తర్వాత అతడు తీవ్రమైనటువంటి నిరాశాజనకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడు ఏలియా ఇలా ప్రార్థన చేశాడు, నా ప్రాణాన్ని తీసుకో అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, నీ శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని నేను సిద్ధం చేశాను, నేను పంపినటువంటి భోజనం చేసి శక్తి పొందుకో. ఆ రీతిగా ఏలియా యొక్క ముగింపు భాగాన్ని క్రొత్త ఆరంభానికి మెట్టుగా మలచినటువంటి దేవుడు ఆయన. ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా ఒకవేళ నిరాశాజనకమైనటువంటి పరిస్థితులు అలుముకున్నటువంటి విధానంలో నీ జీవితం ప్రస్తుతం ఉందేమో, విరమించుకుందాం, ముగించేద్దాం, ఇక నా పని ఇక ఎవరికీ కూడా లేదు, నేను ఎవరికీ కూడా అవసరం లేదు అనుకుంటూ ఈ మాటలు వింటున్నావేమో. సో కంగారు పడకు. ఏలియాను ఆ తీవ్రమైనటువంటి నిరాశలో ఏలియా దేవుని తట్టు చూచినట్లుగా నీవు కూడా దేవుని వైపునకు చూడు. ఆయన ఒక క్రొత్త ఆరంభానికి నీ విషయములో ఆయన పనిచేస్తూ ఉన్నాడనేటువంటి సత్యం నీకు కూడా అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. మా దేవా నీకు వందనాలు. ఎవరైతే ఏలియా వలె నిరాశతో నిస్పృహలో కృంగినటువంటి పరిస్థితులలో ఇక ముగించేద్దాము, విరమించుకుందాము, ఇక నా అవసరత ఎవరికీ లేదు అనుకుంటూ ఈ మాటలు వింటున్నారు, ఒక నూతన ఆరంభాన్ని వారి జీవితములలో ఇప్పుడే మీరు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.